All of us going together. Okay, sir. I think any. I had to choose this plan. Narrow together. We'll go straight. మన పెద్ద చెట్లు వేసాం అనుకోండి వరి పాడైపోతాం, అందుకని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. అందుకని నేను ఆలోచించి స్ట్రైట్గా వెళ్ళే పెట్టాను. చూసి దాన్ని నీట్గా ఉంటాయి. చాలు అంతా ఏమో అవుద్ది మళ్ళీ. వెంటనే నాతో మాట్లాడి ఎలా పరిష్కారం అవ్వాలి, అది కూడా పరిష్కారం వచ్చినా కూడా ఒక 2 రోజుల లోపలే అయిపోవాలి అనేది మేడం ఆలోచన. ఎస్పెషలీ బలహీన వర్గాల కోసం చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. ఎస్టీస్ కోసం, ఎస్సీస్ కోసం, బీసీస్ కోసం ఎప్పుడూ కూడా ఈ ముగ్గురు కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ భూ సమస్య కానీ, వాళ్ళ హౌస్ విషయం కానీ, ఆ కాలనీలో హ్యాబిటేషన్స్లో రోడ్ ఎలా ఏర్పాటు చేయాలి, మంచి నీళ్ళు ఎలా అందుబాటులో తీసుకొని రావాలి అనేది మేడం ఎప్పుడు కూడా కృషి చేస్తున్నారు. ఆ తర్వాత మేడం కాలంలో ఒక పెద్ద అచీవ్మెంట్ అంటే ఇక్కడే ఒక ఇఫ్కో కిసాన్ ఎస్ఈజెడ్ ఉండేది. ఆ ఇఫ్కో కిసాన్ ఎస్ఈజెడ్ 1995లో ఆ టైంలో ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. 30 సంవత్సరం నుంచి అక్కడ ఏమీ జరగలేదు. కానీ లాస్ట్ 2 ఇయర్స్లో మేడం ఎఫర్ట్స్తో, గౌరవనీయులు సీఎం గారు హెల్ప్తో 30 సంవత్సరం నుంచి ఉన్న ఒక పెండింగ్ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అయింది. మొన్ననే ఫస్ట్ కంపెనీ అక్కడ గ్రౌండ్ చేయడం కూడా జరిగింది, ఒక ఎథనాల్ ప్లాంట్ సంబంధించిన. ఆ కంపెనీ ఇప్పుడు జనవరి నెలలో ప్రొడక్షన్కి వెళ్తున్నాయి. ఆ ఇఫ్కో కిసాన్ సెస్ పక్కనే నేను వచ్చిన తర్వాత ఫస్ట్ కంపెనీ గ్రౌండ్ అయింది. సీకే బిర్లా వాళ్ళు, బిర్లా న్యూ కంపెనీ, అక్కడ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, ఆ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. దీనిలో కృష్ణయ్య గారు కూడా పాత్ర ఉంది. మేడం చాలా దీన్ని టేకప్ చేసేసారు. సో రాబోయే రోజులు ఈ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ సంబంధించిన ప్రాంతంలో ఇండస్ట్రీస్ చాలా బాగా వస్తాయి. ఆ నేపథ్యంలో ఈరోజు ఈ స్కిల్ సెంటర్ ఓపెన్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన. చాలా దూరదృష్టితో ఇది పెట్టడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఇలాంటి స్కిల్ సెంటర్స్ పెట్టి, ఇక్కడ టైలరింగ్ యూనిట్ ఒకటి పెట్టి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి తద్వారా మీరు ఎదగడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, ఆత్మస్థైర్యంగా ఒక అడుగు ముందుకేయడానికి మహిళలకి తోడ్పాటునిస్తున్న కృష్ణన్న గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఎన్నో దగ్గరలో వస్తే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలకు అందరికీ కూడా ఉపాధి అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఒక సుమారు 250 మంది దాకా ఈ ట్రైనింగ్ చెందిన వాళ్ళకి అందరికీ కూడా మన బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కాళ్ళ మీద మహిళలు వాళ్ళు నిలబడాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో 250 పైనే మిషన్స్, కుట్టు మిషన్స్ కూడా అందరికీ అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇలాంటి ఒక
గ్రామంలో ఒక దగ్గర ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకొని మన ప్రభుత్వ భవనాలు ఏదో ఒక దగ్గర ఉన్నాయి, వాళ్ళకి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.